ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనము నిత్య జీవితంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది పూర్వజన్మ కర్మ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. దీనికి గరుడ పురాణంలో ఒక జీవుడు పూర్వజన్మల్లో ఎటువంటి బ్యాడ్ కర్మ చేయడం వల్ల ఎటువంటివి అనుభవిస్తాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి లలితా సహస్రనామాల్లో అనేకమైనటువంటి అంటే 1000 నామాల్లో ఒక్కొక్క నామము ఒక్కొక్క సంబంధించినటువంటి కర్మని దగ్ధం చేసి మీకు రిలీఫ్ని ఇస్తుంది. మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకునేలాగా అమ్మవారు మిమ్మల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది. దీంట్లో అసలు జాతచక్రంలో ఏ గ్రహం మూలంగా మనం ఎట్లాంటి అనుభవిస్తూ ఉంటాము, ఎట్ ఏ సేమ్ టైం ఏ లగ్నం వారికి ఏ రాశి వారికి అసలు వాళ్ళు చేసుకోవాల్సిన అంటే ఒక సమస్య వచ్చినప్పుడు చేసుకోవాల్సినటువంటి నామం ఏమిటి లలితా సహస్రనామాల్లో, మనం ఎట్లాంటి కర్మను ఎలా మార్చుకోగలగాలి, కర్మను ఎవరూ తప్పించుకోలేరు గుర్తుపెట్టుకోండి. కాకపోతే కర్మ మన మీద పనిచేస్తున్నప్పటికీ దానికి తట్టుకునే శక్తి అమ్మవారి నామాల్లో ఏ నామాన్ని చేసుకుంటే మనకు వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. కర్మ విపాకం కానివ్వండి, అదేవిధంగా మనకి గరుడ పురాణం కానివ్వండి, ఆస్ట్రాలజీ, లలిత సహస్రనామాలు, ఇవన్నీ కూడా ఒక కర్మ సంబంధంగా నువ్వు ఇది అనుభవిస్తున్నావు, నువ్వు దీనికి ఇది అనుభవించాలి ఆఫ్టర్ డెత్ తర్వాత, లేకపోతే ఇప్పుడే ఏం అనుభవిస్తున్నావు అని చెప్పేవి ఇవన్నీ. అయితే ఒక గృహం కూడా మనకి శాస్త్రంలో ఒక వ్యక్తికి గృహం కొనుక్కోవాలన్నా, చక్కటి వాహనం కొనుక్కోవాలన్నా, ఒక స్థలం కొనుక్కోవాలన్నా దాన్ని కూడా యోగము అన్నది. ఈ యోగం ముందుగా మీరు పొందాలంటే మీ 4వ అధిపతి బాగుండాలి. 4వ అధిపతి ఎవరైతే అంటే మీ ఉదాహరణకి మీ లగ్నం నుంచి 4వ స్థానాధిపతి ఎవరైతే అలాంటి గృహం అలాంటి పర్టికులర్ అట్మాస్ఫియర్లో మీరు ఉంటారు. అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకి కొంతమందికి పెద్ద ఇల్లులు ఉంటాయి, డూప్లెక్స్, ట్రిప్లెక్స్లు, ఒక 10 బెడ్రూమ్, లేకపోతే అసలు చాలా పెద్ద విల్లాస్, అట్లాంటివన్నీ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ 4th లార్డ్ చాలా బాగున్నాడు. కానీ ఇంకొంతమందికి ఏదో చిన్న రూమ్, ఒక సింగిల్ బెడ్రూమ్, లేకపోతే ఒకటే రూమ్లో అందరూ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఒక 5-6 మంది 10 మంది అదే ఒకే రూమ్లో ఉంటుంటారు. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళ 4th లార్డ్ పాడయ్యాడు. సింపుల్. ఆస్ట్రాలజీ జాతకం చూసి బాబు నీకు ఇక్కడ ఉంది అని చెప్పొచ్చు, ఈ గృహం ఉందని చెప్పొచ్చు. మరి దీన్ని మనం మార్చుకోలేమా? అసలు ఈ కర్మ ఎందుకు వస్తుంది? మనకి గరుడ పురాణం ఒక విషయం చెప్పింది, అది వింటే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. ఏంటంటే అది, ఎవరిదైనా నువ్వు గనక ల్యాండ్ ఇసుకరైనవంత తీసుకున్నా 1000 జన్మలు మలంలో పురుగుగా పుడతావు అని చెప్తుంది గరుడ పురాణం. ఇవాళ రేపు వాడి భూమికి నేను కబ్జా చేసేసుకుంటున్నాను, లేదా అన్నదమ్ములు లాగేసుకుంటున్నాను, లేకపోతే ఆడపడచ్చు మన అక్కచెల్లెలకి రావాల్సింది నేను తీసేసుకుంటున్నాను, ఏదైనా అక్కచెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అన్యాయంగా ఎవరైనా సరే ల్యాండ్ తీసుకున్నారు. లేకపోతే ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం, దేవతా సంబంధించిన అంటే మన గుడికి సంబంధించిన మాన్యాలు ఉంటాయి, వాటిని కూడా తినేసే వాళ్ళు తయారయ్యారు. అలా ఎవ్వరు తీసుకున్నా, అందులో ఒక్క ఇసుకరైన వాడు తీసుకున్నా దాని ఫలితం ఏమిటి అంటే ఉదాహరణకి చెప్తాం, ఒక్క శరీరం ఎవడో ఒక ఇసుకరైన పట్టుకెళ్ళడు కానీ చెప్తున్నా, 1000 జన్మలు మలంలో పురుగుగా పుడతాడు అని చెప్తుంది. అందుకని కబ్జా జోలికి అసలు ఎవడు వెళ్ళకూడదు. అది వాడు పుడుతూనే ఉంటాడు 1000 జన్మలు. అంటే చూడండి, ఇది గరుడ పురాణంలో చాలా స్పష్టంగా ఉన్న విషయం. ఇక రెండవది, సరే నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, ఏమిటిది, దీనికి ఏమిటి పరిహారం ఏమిటి? మీ స్ట్రాంగ్గా లేదు, మీ జన్మజాతకంలో 4వ అధిపతి స్ట్రాంగ్గా లేడు. అందుకే మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా సక్సెస్ అవ్వట్లేదు. అలాంటప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీదో మీ పిల్లల పేర్ల మీదో కొనుక్కోవాలి, మీ పేరు మీద ఉండకూడదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది, ఇక్కడ ఎప్పుడైనా 4వ స్థానంలో కేతు ఉంటే కూడా మీ పేరు మీద మీరు ఉంచుకోకండి. ఎప్పుడు కూడా మీ జీవిత భాగస్వామి పేరు మీద కట్టుకోవడమే బెస్ట్. అదే మీకు ఉన్నతిని ఇస్తుంది.
ఎవరికైనా ఫోర్త్ లార్డ్ పాడేయాడంటే వాళ్ళ పేరు మీద ప్రాపర్టీ తీసుకోవడం అన్నంత బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే పాపం వాళ్ళు కష్టపడ్డదంతా అది రాంగ్ డెసిషన్ అవుతుంది. అలాగే ఫోర్త్ లార్డ్ పాడైనా కూడా. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహం ఇస్తుందండి. సన్ ఇచ్చాడు బాగున్నాడు అనుకోండి, గవర్నమెంట్ కంఫర్ట్స్ విపరీతంగా అనుభవిస్తారు. మూన్ ఇస్తే వాళ్ళకి మంచి మంచి యోగంగా ఇచ్చేటప్పుడు వాళ్ళ సరౌండింగ్స్ అంతా కూడా వాటర్ ప్లేసెస్ ఉండడము, ఒక మంచి ఆహ్లాదకరమైన ప్రదేశం ఉండడం, బాగా చెట్లు ఉండడం జరుగుతుంది. మార్స్ ఎర్రమట్టి లేదా ఎక్కువ అంటే మార్స్ కనుక ధనయోగాన్ని ఇవ్వడం కానీ, మార్స్ మూలంగానే వీళ్ళకి బాగా ఉంటే కనుక ఎకరాలు ఉంటాయి వీళ్ళకి. బుధుడు కమర్షియల్ స్పేసెస్ కొంటే చాలా బాగుంటుంది. బుధుడు కనుక మీకు యోగాన్ని సందర్ అంటుంటారు, ఏమంటే నేను కమర్షియల్ స్పేస్ కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలని. గురువు మీ ఇంట్లో ఆధ్యాత్మికంగా గురువు కానీ కేతు కానీ ఫోర్త్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి అట్మాస్ఫియర్ ఎక్కువగా ఉండి, శుక్రుడు లగ్జరీగా ఉంటుంది ఇల్లు. శని చాలా మంచి ఇళ్లలో చూస్తూ ఉంటాం. అబ్బాయి ఏంటోనండి ఎప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే పాతిల్లే దొరుకుతుంటుంది, దానిలో ఎప్పుడు ఏదో ఒక డ్రైనేజ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఫలానా ఇష్యూస్ వస్తుంటాయని చెప్తూ ఉంటారు, బికాజ్ ఆఫ్ సాటర్న్. అలాగే మీకు రాహుకేతువులు, రాహు ఉంటే ఏమవుద్దంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అది పాడైపోయి ఉంటే నెగిటివ్ ఎనర్జీస్ ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. ఏదో ఉందండి ఫలానా వాళ్ళు ఎప్పుడు చనిపోయారంట ఇంట్లో, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటారు. బట్ ఏం భయపడాల్సిన పని లేదు. ఇంట్లో చండీ పారాయణం లేదా దుర్గానామాలు చేసుకుంటే అది క్లియర్ అయిపోతుంది. కేతు ఉంటే ఖచ్చితంగా మీ ఇల్లు ఎండింగ్ ఉంటుంది. ఇంట్లో ప్రతిదీ కూడా మీరు ఆ వెంచర్కి ఎండింగ్లో ఉండడం, లేకపోతే మీ ఇల్లు లాస్ట్ అవ్వడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతుంటాయి ఆ వీధికి. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు గృహయోగం ఉంది కానీ అది మీ పేరు మీద కొనుక్కోకూడదు అన్నప్పుడు మీ భార్య లేకపోతే మీ భర్త లేకపోతే మీ యొక్క పిల్లల పేర్ల మీద, మీ తల్లిదండ్రుల పేర్ల మీదే కొనండి. కానీ నాకు గృహయోగం ఉంది కానీ అక్కడ బలం సరిపోవట్లేదు అనేది ఇంకోటి వస్తుంది. అంటే అట్లాగా ఫోర్త్ లార్డ్ ఉన్నాడు బట్ బలంగా లేడు, దాని బలాన్ని పెంచుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ చార్ట్లో ఏ ప్లానెట్స్ వల్ల అది స్ట్రక్ అయ్యి ఉందో తెలుసుకోవాలి, వాటికి జపమో దానమో చేసుకోవాలి. రెండవది లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది పర్టికులర్గా, దాన్ని రోజు 45 నిమిషాలు గనక చేసుకున్నట్లయితే కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. దీంతోపాటు మణిద్వీప వర్ణన అంటారు. మణిద్వీప వర్ణన చేసుకుంటే కూడా, మణిద్వీప వర్ణన రోజు విన్నా కూడా సరిపోతుంది. అయితే ఇక్కడ వాస్తుపరంగా కూడా మీరుంటున్నటువంటి ఇంట్లో మన పడమర నైరుతి అని ఉంటుంది. అంటే మీ ఇంట్లో నైరుతి భాగంలో ఎక్కడైతే మీరు మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకుంటారో ఆ నైరుతి భాగంలో మీరు కనుక ఒక ఎల్లో కలర్ పేపర్ స్క్వేర్లో కట్ చేసి దాని మీద ఒక ఇంటి బొమ్మని పెట్టి అక్కడ ఉంచినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ డిజైర్ నెరవేరుతుంది. దాన్ని డిజైర్స్ పాయింట్ అంటారు. అక్కడ సుగ్రీవ్ అనేటువంటి ఒక దేవతా స్వరూపం ఉంటుంది. అంటే మీ డిజైర్ ఏదైతే ఉందో, ఎలాంటి గృహం కొనుక్కుందాం అనుకుంటున్నారు, అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, అక్కడ నుంచి మీ ఆఫీస్కి ఎంత దూరం, లేదా మీ వర్క్ ప్లేస్కి ఎంత దూరం, మీ బిజినెస్కి ఎంత దూరం, మీ పిల్లల స్కూల్కి ఎంత దూరం, అక్కడ అట్మాస్ఫియర్, ఇవన్నీ మీరు కనుక అక్కడికి వెళ్ళి చూసి వచ్చి దాన్ని ఎట్లా కొనుక్కోవాలి ఏంటని డిజైర్ చేసుకుంటే కూడా మీకు మేనిఫెస్టేషన్ అంటారు దాన్ని. అలా జరుగుతుంది. ఎప్పుడు మీ పర్సనల్ చార్ట్లో 4th హౌస్ బాగుండాలి. మళ్ళీ అక్కడ 4th హౌస్ బాగోకపోతే కూడా కొంతవరకు మీ మేనిఫెస్టేషన్ వల్ల, మీరు నమ్మడం వల్ల, ఒక దేవతని నిత్యము ఆరాధన చేయడం వల్ల, లేదా మార్నింగ్ ఈవినింగ్ పూర్తిగా లలితాసహస్రనామాలు చేయడం వల్ల, లలితాసహస్రనామాలు చేస్తూ నా గృహాన్ని నాకు కలిగేలా చేయు తల్లి అని చెప్పి మీరు అనుకోవడం వల్ల కూడా మీకు గృహయోగం అనేటువంటిది కలిగి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే, అది యోగం వేరు, మీకు యోగం ఆపుతున్నందుకు మీరు దేవతను చేసుకోవడం వేరు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని బట్టి మీరు ఏ డైరెక్షన్, ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. ఆ నుంచి అమ్మహ, వెస్ట్ సెంటర్ పనికిరాదు, నార్త్ ఈస్ట్ పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. ఈస్టో సౌతో నార్తో నార్త్ వెస్టో పనికి వస్తుంది, లేదా కాకాగాగా నార్త్ ఈస్ట్ కానీ నార్త్ కానీ పనికి వస్తుంది, లేదా సౌత్ ఈస్ట్ పని. ఇలా వర్గు అనేటువంటిది ఒకటి ఉంటుంది. వర్గు మీద నేను ఒక 8 వీడియోలు చేశాను. అవి చూసుకుంటే కనుక అష్టవర్గుల్లో మీ పేరు మొదటి అక్షరం ఏమైందో దాన్ని బట్టి మీరు ఆ డైరెక్షన్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుంది. మీరు పలానా సమయంలో కొంటే మీకు అది నిలబడుతుంది అని.
అలా సంస్థ పెట్టేటప్పుడు కానివ్వండి, గృహం కొనుక్కునేటప్పుడు కానీ రాంగ్ టైంలో ఇల్లు కొనుక్కోవడం కూడా చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. ఏమిటండి నాకు అలా అయిపోయిందా, ఇల్లు అమ్మేసామండి అంటూ ఉంటారు. సో రైట్ టైం, రైట్ డైరెక్షన్, మీ పేరు మీద కొనుక్కోవాలా, మీ ఇంట్లో వాళ్ళ పేర్ల మీద కొనుక్కోవాలా, ఎప్పుడు కొనుక్కోవాలి, ఎలాంటి ఇల్లు అయితే మీకు బాగా కలిసి వస్తుంది అనేటువంటిది, లోపల ఉండే వాస్తు అండ్ మీ జన్మజాతకంలో ఎప్పుడు ఉంది అనేటువంటిది తెలుసుకొని మీరు కనుక కొనుక్కున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుండడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక విషయం మీద మనకి ముందుకు వెళ్ళలేకపోతున్నాము అంటే ఆ పర్టికులర్ భావము, ఆ పర్టికులర్ గ్రహము యొక్క ప్రభావం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి నీరసం వస్తుంది అనుకుందాం, కాసేపు బాగా నీరసంగా ఉంటున్నాడండి ఎప్పుడు అన్నప్పుడు డాక్టర్ గారు చెకప్ చేసి ప్లేట్లెట్స్ తగ్గాయా, గాలి అందట్లేదా, లేకపోతే బ్లడ్ తగ్గిందా, లేకపోతే ఇంకేమిటి అసలు వైటమిన్స్ తగ్గాయా, ఏ వైటమిన్స్ తగ్గాయి అని చెక్ చేసి పర్టికులర్ వైటమిన్స్ పెరగడానికి కొన్ని క్యాప్సూల్సో లేకపోతే కొన్ని ఇవి ఫుడ్డో మార్చుకోమని చెప్తారు. అంతేగాని అన్నిటికీ ఆపరేషన్ చేసేటి తీసుకెళ్ళి, అవునా కదా? అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడు ఉండే జాతక చక్రం ఏదైతే ఉందో దాంట్లో మీ లగ్నం ఏమిటి, మీకు ధనాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ ఎవరయ్యారో అది పట్టుకోగలగాలి. డబ్బులు రావట్లేదు అని బాధపడుతుంటారు, అలా కాదు. మీకు ధనాన్ని ఇచ్చే ప్లానెట్ ఎవరయ్యారో, ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత వీక్గా ఉన్నాడు. వీక్గా ఉన్నప్పుడు దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. అలా కాదండి నేను ఏం మాట్లాడిన ఇబ్బంది వస్తుంది, అప్పుడు మీ కమ్యూనికేషన్ కారకుడు ఎక్కడున్నాడు, ఏమి సాధన చేస్తే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, మీ పర్సనల్ చార్ట్లో 4th లార్డ్ ఎలా ఉన్నాడు, నేను సంతానం విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి, మీ పంచమాధిపతి ఎలా ఉన్నాడు, డైలీ లైఫ్లో అనేక కష్టాలు అనుభవిస్తున్నాం, మీ షష్టమాధిపతి ఎలా ఉన్నాడు, బికాజ్ ఆఫ్ డైలీ లైఫ్ షష్టమాధిపతి. వివాహం అవ్వట్లేదు, లేకపోతే ఉద్యోగంలో సరిగ్గా లేదు, వ్యాపారంలో సరిగ్గా లేదు, లేనట్లయితే ఇంకా అనేకమైనటువంటి ఉంటాయి. వీటన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కగా పర్టికులర్గా ఒక్కొక్క విషయం ఉంటుంది అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎంతసేపు ఏలినాటి శని వచ్చింది అందుకే నాకు ఇలా అయిపోయింది, కాలసర్ప దోషం ఉంది అందుకే ఇలా అయిపోయింది, నారాయణ బలి చేయించుకోవాలి లేకపోతే నా జీవితం అంతా ఇంతే, అది కాదు జీవితం అంటే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భగవంతుడు ఒక సిస్టమేటిక్గా తయారు చేశాడు. మీరు ఏ కర్మ చేశారో ఆ కర్మ తగ్గట్టుగా ఇక్కడ మీరు ఏ దేవతని లేకపోతే దేన్ని పట్టుకొని ఒక సిస్టమేటిక్గా మీరు రోజు సాధన ఎంతవరకు చేస్తున్నారు, దానివల్ల మీ పూర్వజన్మ కర్మ ఎంత దగ్ధమవుతుంది. గరుడ పురాణంలో చాలా స్పష్టంగా మీరు పూర్వజన్మలో చేసినట్టు కర్మ ఏ రకంగా అనుభవించాలి అని మహావిష్ణువు చెప్పాడు గరుడుడికి. అంటే విష్ణువే స్వయంగా చెప్పాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దాని ఆధారంగా చాలామంది అంటుంటారు ఏమంటే మనం కర్మని మార్చలేమని. ఇది ఎలా ఉంటుందంటే కర్మను మీరు మార్చలేరు 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఎందుకంటే ఇదంతా చెప్తున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చలికాలం వచ్చింది, విపరీతమైన చలికాలాన్ని మనం మార్చలేం, కానీ చలి మనకి తగలకుండా, చలి మన మీద ప్రభావం చూపించకుండా ఒక స్వెటరో లేకపోతే ఒక హీటరో లేకపోతే ఒక మంట పెట్టుకుని దాని ముందైనా కూర్చోగలుగుతాం. మీ సర్కిల్ మీ వరకు ఆ చలిని అవాయిడ్ చేయగలుగుతారు, కానీ ఓవరాల్గా చలిని అవాయిడ్ చేయలేదు. అది ఎలాగో ఇది కూడా అంతే. బాగా ఎండ ఉంది, విపరీతం కుక్క పెట్టేస్తున్నాడు, ఏసీ రూమ్లో కూర్చోండి, ఎందుకు కుక్క పెడుతుంది అంటే ఏంటి, మీరు ఉండే ప్రదేశం కూల్ అయిపోయింది. బయటంతా ఎండ ఉన్నా అసలు మీరున్న ప్రదేశం ఎలా అయితే కూల్ అయితే మీ వరకు మీరు ఎలా ఉన్నారో హ్యాపీగా, అలాగే మీకు ఒక మంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో లలితా సహస్రనామాల్లో ఇప్పటివరకు నేను ఏవైతే చెప్పానో అవి 100% మీకు ఒక రక్షణ కవచంలా నిలబడి మీరు హ్యాపీగా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటుంది. ఇది 100% సత్యం, గుర్తుపెట్టుకోండి. ఒక దేవతను ఉపాసించండి, ఒక అనుష్ఠానంగా చేయండి, నిత్యము ఉదయం సాయంత్రం పూజ చేయండి, ఒక మంత్రం తీసుకోండి, మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళకపోతే అడగండి. శ్రీమాత్రే నమః.